అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన ఫ్రమ్ ఓరెన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్. ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసిన ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ టూల్ అని కూడా అనుకోవచ్చు. దాని గురించి మీ అందరికీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటా అనుకుంటున్నారా? అదే ఈ క్యాన్వా యాప్. అసలు బ్యూటీ ఇండస్ట్రీకి క్యాన్వా యాప్కి సంబంధం ఏంటి? బ్యూటీ ఇండస్ట్రీలో ఈ క్యాన్వా యాప్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? క్యాన్వా యాప్ ద్వారా రకరకాల డిజైన్స్, పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా A to Z చూసి ఫాలో అయితే కనుక మీకు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీ కెరీర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ముందుగా అసలు క్యాన్వా అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాన్వా అన్నది ఒక ఫ్రీ ఆన్లైన్ యాప్. ఇందులో మీరు మీకు నచ్చిన విధంగా చాలా రకాల డిజైన్స్ మీకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వా అన్నది ఒక మ్యాజిక్ ఆర్ట్ స్టూడియోగా కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రజెంట్ ట్రెండ్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి జస్ట్ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్, డైరెక్టర్స్, CEOs అందరూ ఈ క్యాన్వా యాప్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాన్వా యాప్ అంత ట్రెండింగ్లో నడుస్తుంది. అలాంటి ఈ క్యాన్వా యాప్ గురించి మన బ్యూటీ ఇండస్ట్రీకి కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, మన బ్యూటీ సెగ్మెంట్ కూడా ఈ క్యాన్వా యాప్ని ఫుల్ టు యూటిలైజ్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. అందుకనే మీ అందరితో కూడా ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి, కొంతవరకు నాకు తెలిసింది మీ అందరికీ నేర్పించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ క్యాన్వా వల్ల మనకి అన్లిమిటెడ్ యూజెస్ ఉంటాయి. ఏది కావాలన్నా క్షణాల్లో ఈ క్యాన్వాలో మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్లయర్ డిజైన్స్ చేసుకోవచ్చు, బర్త్డే గ్రీటింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా పోస్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మన బ్యానర్స్ డిజైన్ చేసుకోవచ్చు, లోగో డిజైన్ చేసుకోవచ్చు, పిక్చర్స్ ఎడిట్ చేసుకోవచ్చు, ఫ్లెక్స్ డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇలా ఒకటేంటి, ఇలా క్యాన్వా యాప్ ద్వారా మనం టెక్కీలు కాకపోయినా క్షణాల్లో మనకు కావాల్సిన విధంగా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వా యాప్ అన్నది ఏ డివైస్లో అయినా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్లో అయినా సరే, ట్యాబ్లో అయినా సరే, ఆండ్రాయిడ్ అయినా సరే, ఐఫోన్ అయినా సరే, ఎందులో అయినా చాలా ఈజీ హ్యాండ్లింగ్ ఉంటుంది. నేనైతే ఈరోజు ఫోన్లో మీకు ఎలా వాడాలన్నది చూపిస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి అందులో మీరు క్యాన్వా అని సెర్చ్ చేస్తే కనుక ఇలా మీకు కనిపిస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ పర్మిషన్ అడుగుతుంది. అది ఇన్స్టాల్ చేసుకుంటే కనుక డైరెక్ట్ గూగుల్ నుంచి సైన్ ఇన్ అయిపోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది మీకు సైన్ ఇన్ అయిన వెంటనే క్యాన్వా అన్నది. ఇది ఫ్రీ యాపేనండి, దీనికి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఏవో కొన్ని ఆప్షన్స్కి మనీ పే చేయాల్సి ఉంటుంది, అయినా చాలా ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. సో మీరు డబ్బులు కట్టే వాడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీ యాప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యాక ఇదిగోండి ఇలా మీకు అడుగుతుంది, మిమ్మల్ని అడుగుతుంది మీరు ఏ పర్పస్ గురించి దీన్ని వాడుతున్నారని. స్మాల్ బిజినెస్, పర్సనల్, స్టూడెంటా, లార్జ్ కంపెనీ, ఎనీథింగ్, టీచరా, ఎనీథింగ్. ఈ ఆప్షన్స్లో మీ యూసేజ్ని బట్టి మీరు దీన్ని వాడుకోవచ్చు. నేను ప్రస్తుతానికి స్మాల్ బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగో చూడండి ఇలా ఓపెన్ అయిపోతుంది. సెలెక్ట్ చేసిన వెంటనే చూసారా ఇలా మీకు కనిపిస్తాయి. పైన స్క్రోలింగ్లో చూసారంటే కనుక చూడొచ్చు సోషల్ మీడియా, వీడియోస్, ప్రెజెంటేషన్స్, ప్రింట్స్, డాక్యుమెంట్ రైటింగ్, వైట్ బోర్డ్స్, వెబ్సైట్ డిజైనింగ్, ఇలా చాలా రకాలు ఈ క్యాన్వాలో మనం చేసుకోవచ్చు. ఇది మనకి కింద చూసి ఇప్పుడు సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. సోషల్ మీడియాకి సంబంధించి మనం కావాల్సిన కంటెంట్ అంతా దీంట్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్లోనే చూసుకున్నారంటే ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేషన్, యానిమేటెడ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ యాడ్, ఇలా యాడ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ రకరకాల టెంప్లెట్స్ ఇచ్చింది చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో. తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, డిఫరెంట్ స్టోరీస్ అంటే ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. చూడండి ఇలా ఓపెన్ అయింది కదా. ఇవన్నీ మనం మార్చుకోవచ్చు, మన కంటెంట్ని మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ సెలెక్ట్ అవుతాయి. మీరు చూసారంటే అన్నీ మనకి ఇష్టం వచ్చిన షేప్స్ డిజైన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మనము అలైన్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని కానీ, పిక్చర్స్ని కానీ, ఎనీథింగ్. చాలా యూజ్ అవుతుంది ఈ క్యాన్వా అన్నది ఎవరికైనా సరే. చూసారా ఇదిగోండి ఇలా లోగో డిజైనింగ్ చేసుకోవచ్చు. మీరు మీ సెలూన్స్కి కానీ, మీ ఓన్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, మీ ఓన్ లోగో మీరు మీ నేమ్ పెట్టుకొని మీ లోగోని డిజైన్ చేసుకోవచ్చు. ఇలాగా మీకు నచ్చిన లోగోని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్లో మీకు కావాల్సిన విధంగా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్టైల్ అనమాట. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్రౌన్ సింబల్ కనిపిస్తుంది కదా. ఈ క్రౌన్ సింబల్ అన్నీ ప్రో అంటే ఇక్కడ ఇవి పెయిడ్. చూడండి ఈ క్రౌన్ సింబల్స్ కనిపించినవి అన్నీ పెయిడ్. ఇది నాన్ పెయిడ్ అనమాట. అవన్నీ ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే చాలా టెంప్లెట్స్ మనకి ఇక్కడ అందుబాటులో చూడండి. ఇది ఫ్రీనే అలాగా.
రౌండ్ లేకుండా చాలానే ఉంటాయి. అవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా మనం ఫ్రీ క్యాన్వానే ఎలా వాడాలి ఫుల్గా తెలుసుకుంటే కనుక తర్వాత మీకు అవసరం అనిపిస్తే మీరు జస్ట్ మినిమల్ పేమెంట్, పెద్ద ఎక్కువ పేమెంట్ కూడా కాదు, మీకు కావాలనుకుంటే కనుక పేమెంట్ చేసుకొని మీరు అన్ని ఫీచర్స్ వాడుకోవచ్చు ఇందులో. ఇదిగోండి ఫ్లయర్ డిజైనింగ్, ఫేస్బుక్ పోస్ట్స్ డిజైనింగ్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, పోస్టర్ డిజైనింగ్, పోస్టర్ అంటే బర్త్డే కార్డ్స్, ఈవెంట్స్, ఇవన్నీ ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. మళ్ళీ మొబైల్ వీడియోస్, మన వాట్సాప్ స్టేటస్ వీడియోస్ కానీ, మనం జనరల్గా తీసుకున్న వీడియోస్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇన్విటేషన్స్, రకరకాల ఇన్విటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు డిజిటల్ ఇన్విటేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఈ డిజిటల్ ఇన్విటేషన్స్ కూడా ఇలా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇదిగోండి టీషర్ట్ డిజైనింగ్, టీషర్ట్ మీద మన ఆర్ట్ డిజైనింగ్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఫోటో కొలాజ్ మేకింగ్, ఒక్కటేంటి చాలా చేసుకోవచ్చు ఈ క్యాన్వాలో. మనకి కొంచెం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మనకి తెలియాలి, దాన్ని వాడటం కొంచెం మనకు అలవాటైతే చాలా ఉపయోగపడుతుంది ఈ క్యాన్వా అన్నది మనకి. ఇదిగోండి ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, ప్రెజెంటేషన్స్ కూడా మనకు కావాల్సిన టెంప్లెట్స్ అదే ఫిక్స్ చేసేసి ఉంటుంది. జస్ట్ మనం కంటెంట్ దాంట్లో మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి డాక్యుమెంట్స్, బుక్ కవర్ ఫొటోస్, వెల్కమ్ వీడియోస్, బిజినెస్ కార్డ్స్ కూడా దీంట్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ కార్డ్స్, ఈ ఆఫ్లైన్ బిజినెస్ కార్డ్స్, ఇవేమో ఇన్స్టాగ్రామ్ రీల్స్. చూసారా, ఇలాగ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను మీకు పోర్ట్ఫోలియో డిజైనింగ్ గురించి చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్గా. దాన్ని బట్టి మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సరే, ఇక్కడ పైన టాప్లో సెర్చ్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా మీకు. ఈ సెర్చ్ బార్లో మీకు కావాల్సిన కంటెంట్ మీరు టైప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది అక్కడ సెర్చ్ చేస్తే కనుక క్యాన్వా అన్నది ఆ ప్రెజెంటేషన్స్ అన్నీ మీ ముందు పెడుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం పెడుతున్నానంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సిషన్స్ సెర్చ్ చేశాను. చూడండి ఇవన్నీ నాకు ఇచ్చిందనమాట క్యాన్వా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనకి నచ్చినది మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇగో చూడండి, ఇది ఫ్రీనే. ఫ్రీ ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయి. ఇది ఫ్రీనే. నాకైతే ఇది నచ్చింది, నేను దీన్ని చూస్ చేసుకుంటున్నాను మీకు చూపించడానికి. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఫోటో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా, అన్నీ సెలెక్ట్ అవుతాయి ఇందులో. ఇదిగో చూడండి, సైజ్ పెద్దది చిన్నది అవుతుంది, ఈ ఫాంట్ పెద్దది చిన్నది అవుతుంది, ఈ లైన్స్ చెప్పుకోవచ్చు, ఎనీథింగ్. ఈ డిజైన్ వద్దు, పెద్దది చిన్నది కావాలి, ఇది ఆల్టర్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగానే డిజైన్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ మీ ఫొటోస్ మీరు రీప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రీప్లేస్ మీద క్లిక్ చేస్తే చాలు. ఇదిగోండి ఇలా మీ మొబైల్లో ఉండే ఫొటోస్, ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తుంది ఆల్ ఇమేజెస్, వీడియోస్. ఇమేజెస్లో మీ మొబైల్లో ఉండే ఇమేజెస్ దీంట్లో అంతా హైలైట్ అయిపోతాయి అనమాట. దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం చిన్న ఎగ్జాంపుల్కి ఇవి సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఆ ఇమేజ్ బదులు మీ ఇమేజ్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డబల్ ట్యాప్ చేస్తే దాన్ని మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఇప్పుడు ఈ ఫోటోని మారుతాం. ఇదిగోండి చూసారు కదా, ఇది క్లిక్ చేయగానే ఈ ప్లస్ బటన్ పక్కన ఈ రిప్లేస్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లో ఆ రిప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా మీ మొబైల్లో ఉండే ఫొటోస్ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఫోటో అలైన్మెంట్ గురించి దీన్ని డబల్ ట్యాప్ చేశారనుకోండి, మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎస్, చూసారా, ఇది 2 మేకప్ వేసినవే. మీరు జస్ట్ బిఫోర్ ఆఫ్టర్, నా దగ్గర ఫోటో లేదు కాబట్టి ఎగ్జాంపుల్కి ఇది పెట్టి చూపిస్తున్నాను మీకు. ఓకే, చూడండి బిఫోర్ ఆఫ్టర్. మీరు ఇక్కడ ఇంకా ఏమైనా కంటెంట్ రాసుకోవాలనుకున్నారు, ఇక్కడ కంటెంట్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఎలా రాసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేశారంటే కనుక ఈ కింద స్క్రోలింగ్లో మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఏం మీరు యాడ్ చేసుకోవచ్చు అనేసి. ఇదిగోండి డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్. కింద చూసారంటే కనుక మీకు కనిపిస్తుంది డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్ హబ్, అప్లోడ్స్, ప్రాజెక్ట్స్, ఇవన్నీ. ఓకేనా? అందులో ఇప్పుడు నేను అక్కడ రాయాలనుకుంటున్నాను, అది మేకప్ ఫొటోస్ అని రాయాలనుకుంటున్నాను కాబట్టి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ టెక్స్ట్లో మీకు ఎలా కావాలి, రకరకాల టెక్స్ట్ ఇక్కడ మీకు అది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ టెక్స్ట్స్ కొన్ని చూపిస్తూ ఉందన్నమాట. అది మీకు ఎలా కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఏమి వద్దు అనుకుంటే కనుక జనరల్ యాడ్ ఏ హెడ్డింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, ఇలాంటి ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడికి సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన కంటెంట్ మనం రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న కంటెంట్ని తీసేసి మన కంటెంట్ మనం రాసుకుంటే సరిపోయింది. వింగ్ ఐలైనర్, వింగ్ ఐలైనర్ అని రాసుకున్నాను. ఇప్పుడు దీని పొజిషన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, కనిపించేలాగా.
ఇలా పెట్టుకున్నాను. మీరు ఇక్కడ ఈ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాంట్ సైజు మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే ఆ ఫాంట్ సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు కలర్ చేంజ్ చేయాలంటే ఇదిగో చూడండి, కింద ఈ ప్లస్ బటన్ పక్కన ఆప్షన్స్ చూసారు కదా, ఈ ఆప్షన్స్ ఒకసారి మీకు ఈ ఆప్షన్స్లో ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, ఈ కలర్ ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ రకరకాల కలర్స్ మనకి అది చూపిస్తుంది. ఇదిగోండి, నేను కలర్ సెలెక్ట్ చేసే కొద్దీ అది మారుతుంది. మీరు గమనిస్తున్నారా? ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి, ఇలా మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఇది బాగా అనిపించింది, ఫస్ట్ ఉన్న కలరే, సో దానికి నేను ముందు వెళ్తున్నాను. చూసారా ఎంత సింపుల్గా డిజైన్ అయిపోయిందో. ఇక్కడ ఇప్పుడు మీ పేరు రాసుకోవాలి, మీ పేరు కూడా రాసుకోవచ్చు. ప్లస్ బటన్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు యాడ్ సబ్ హెడింగ్, అక్కడ కంటెంట్ మీరు రాసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించడానికి @గీత మేకప్ ఆర్టిస్ట్. చూసారా? ఇప్పుడు అది నేను ఇక్కడ అలైన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఫాంట్ మీకు నచ్చలేదు, మీరు ఈ ఫాంట్ ఇక్కడ చూసారంటే కనుక మీరు ఇక్కడ ప్లస్ బటన్ పక్కన గమనిస్తే ఎడిట్ బటన్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్స్, ఫాంట్ సైజు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ ఫాంట్ సైజు ఫాంట్లోకి వెళ్ళారంటే కనుక మీరు డిఫరెంట్ స్టైల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఫాంట్లో ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఎన్ని రకాల ఫాంట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ క్రౌన్ బటన్ ఉన్నాయి మాత్రమే పెయిడ్ అనమాట, మిగతావన్నీ ఫ్రీనే, ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. చూసారంటే చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? గీత మేకప్ ఆర్టిస్ట్ అంటే మీ లోగో, ఇట్లా మీ నేమ్ అని రాసుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ లేదా మీ లోగో రాసుకోండి, ఏదైనా అకార్డింగ్ టు యువర్ విష్ అనమాట అది. ఓకేనా? చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. క్షణాల్లో మన పోర్ట్ఫోలియో డిజైన్ క్రియేట్ చేసేసుకున్నాం. రైట్? ఇప్పుడు మీకు ఈ కింద కనిపిస్తున్న సెగ్మెంట్స్ నేను బ్రీఫ్గా మీకు ఐడియా ఇస్తానమాట. ఇదిగోండి, ఇదేమో ఎడిట్ బటన్. ఎడిట్ అంటే మీరు మళ్ళీ అది అక్కడ ఫాంట్ మార్చాలి, కంటెంట్ మార్చాలంటే ఈ కీప్యాడ్ మనకి చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత చూస్తే ఫాంట్, ఇందాక నేను చెప్పాను కదా, ఫాంట్ ప్రెస్ చేస్తే కనుక మీకు రకరకాల ఫాంట్ స్టైల్స్ కనిపిస్తాయి, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూస్తే టెక్స్ట్ స్టైల్స్ అంటే మీరు హెడ్డింగ్ గురించి చూస్తున్నారా, సబ్ హెడ్డింగ్ గురించి చూస్తున్నారా, జనరల్ కంటెంట్ గురించి చూస్తున్నారా, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటే మీకు అలా అది మారిపోతుంది అనమాట. చూసారా? హెడ్డింగ్ అంటే పెద్దగా ఇలా కనిపిస్తుంది, సబ్ హెడ్డింగ్ అంటే కొంచెం మీడియం సైజులో కనిపిస్తుంది, బాడీ అంటే చాలా చిన్నగా అయిపోయింది. చూసారా? ఓకే. ఫాంట్ సైజ్, ఇది ఫాంట్ సైజ్ అనమాట. మీరు ఫాంట్ సైజ్ని పెద్దగా చిన్నగా మీకు కావాల్సిన విధంగా కూడా చేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఫాంట్ కలర్, దానికి చూపించాను కదా, ఇవంతా కలర్ మార్చుకునే దానికోసం ఫాంట్ కలర్. ఇదేమో ఫార్మాట్, మీకు బోల్డ్ కావాలా, ఇంక్లైన్ కావాలా, అండర్లైన్ కావాలా, మీకు రకరకాలుగా మీకు కావాల్సిన విధంగా మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. అంతే, మీ డిజైన్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్నాయి కదా క్రౌన్, డౌన్లోడ్, అప్లోడ్ సింబల్, డౌన్ యారో, అప్వర్డ్ యారో సింబల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ అప్వర్డ్ యారో సింబల్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. డౌన్లోడ్, కాపీ లింక్, జీమెయిల్, ప్రింట్ యువర్ డిజైన్. దీంట్లో డౌన్లోడ్ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ అడుగుతుంది, PNG ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో యూ కెన్, మనం ఈ 3 లైన్స్కి వెళ్తే కనుక డౌన్లోడ్, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది కదా, పర్చేజ్, సెకండ్ ఏమో డౌన్లోడ్ ఫ్రీ వాటర్ మార్క్ డ్రాఫ్ట్ అని. మనం కింద దానికి వెళ్ళిపోదాం, డౌన్లోడ్ ఫ్రీ వాటర్ మార్క్ డ్రాఫ్ట్ అని. ఇదిగోండి డౌన్లోడ్ అయిపోతాను. అంతే, మన గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. చూసారుగా ఎంత సింపులో. మనం ఏ డిజైన్ అయినా చేసుకోవటం, జస్ట్ మీరు బేసిక్ ఐడియా నేర్చుకుంటే చాలు, మీరు ఏ డిజైన్ అయినా సరే అలవోకగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు పోర్ట్ఫోలియోస్ ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు. మీరు ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. చూసారు కదా, ఇలా ఎన్నో రకాలుగా ఈ క్యాన్వా యాప్ అన్నది మనకి ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది. క్షణాల్లో ఎంత అద్భుతమైన డిజైన్స్ క్రియేట్ చేయగలమో చూసారు కదా. మీరు కూడా ఈ క్యాన్వా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, నలుగురితో ఈ కంటెంట్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.